అండ్ మీడియా ముఖంగా మీ అందరికీ, ప్రజలందరికీ నా 25 సంవత్సరాల కష్టానికి, నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న 25 ఏళ్ల పాటకి నేను మనస్ఫూర్తిగా దానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. సార్, నా ప్రేమను చెప్పడానికి మాట్లాడదామంటే మీరే పాటలు రాస్తారు, మీరే మాటలు రాస్తారు. నా ఇష్టాన్ని తెలపడానికి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దామంటే మీ ముందు నిలబడి మాట్లాడడానికి భయంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నన్ను ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రమేసావయ్యో అని 2003లో నేను పాట రాస్తే దాన్ని గుర్తుపెట్టుకొని ప్రశంసించి నువ్వు జీవితంలో పైకొస్తావని చెప్పిన వ్యక్తి. నేను జీవితంలో చాలా కష్టంలో ఉన్నప్పుడు, సినిమా కెరీర్ పరంగా చాలా డౌన్లో ఉన్నప్పుడు, ఎటెళ్ళాలి ఏం చేయాలని తెలియనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఒక 2 సార్లు కాల్ చేసి సార్ మీతో మాట్లాడాలని ఉందంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్ని పక్కకు పెట్టేసి నాతో గంట సేపు మాట్లాడారు. బీమ్స్, ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఆయన రాసిన ఒక పాట ఉంది, మీ అందరూ తెలుసు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ పాట నాకు పాఠంలా చెప్పి ఈరోజు మీ అందరి ముందు నిలబడడానికి, నేను ఇవాళ మీ అందరి ముందు ఇలాగ గర్వంగా మాట్లాడడానికి నా వెనకాల ఉండి నడిపిన చంద్రబోస్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఫైనల్గా చంద్రబోస్ గారిని పొగుడుతున్నా అనుకోకపోతే ఫైనల్ ఒక వర్డ్ చెప్తాను మీ అందరికీ. నేను పాటల రచయితగా ఉన్నప్పుడు నువ్వు పాటలు రాస్తే బాగుండదు అని ఆదేశ్ రవి అన్న అని ఉంటారు. ఆదేశ్ రవి అన్న చెబితే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తే నాకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. నువ్వా నేనా అనే సినిమా. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబోస్ గారిని కలిసి నేను ఈ సినిమాకి మీరు పాటలు రాస్తే బాగుంటుందంటే, చంద్రబోస్ గారికి చాలామంది కాల్స్ చేస్తున్నారు, తీయట్లేదు. కానీ తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడంటే నేను పాటలు రాస్తానని ఆదేశ్ రవి అన్న ఫోన్ తీసి అన్న ఫోన్కి ఆన్సర్ చేసి నా కోసం ఆఫీసుకు వచ్చి నేను ఈ సినిమాకు పాట రాస్తానని చెప్పేసి నాకు తోడుగా నిలబడి, ఆయన ఆ రోజు నా భుజం తట్టి ఉండకపోతే, ఆ రోజు నాకు వెన్నుదన్నుగా నిలబడి ఉండకపోతే ఆ అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. ఈ సంగీత దర్శకుడు బీమ్స్ మీ ముందు ఉండేవాడు కాదు.